జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లంతా కూడా ఇంటి నుంచి ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్లోకి వస్తున్నారు. ప్రస్తుతం మనము యూసఫ్గూడలో ఉన్నటువంటి వెంకటగిరి కాలనీలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ఒకసారి నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. ఓటర్లంతా కూడా వస్తున్నారు, వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఓటు హక్కును మరికొద్దిసేపట్లో వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీదనే అందరి చూపు ఉంది. ఏం జరగబోతుంది, ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని ఒక చర్చ జరుగుతుంది. ఎటకేలకు ఉదయం 6 గంటల నుంచి అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఓటు హక్కును వినియోగించుకోవడానికి దాదాపుగా 4 లక్షల మంది ఇక్కడ ఓటర్లు ఉన్నారు. 4 లక్షల మంది ఓటు హక్కుని ఇవాళ వినియోగించుకున్నారు. అయితే ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అందులో ప్రధానంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి, సునీత మాగంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇక బీజేపీ నుంచి పోటీలో లంకల దీపక్ రెడ్డి ఉన్నాడు. మొత్తం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విధిలో భాగంగా దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బంది కూడా ఈ యొక్క డ్యూటీలో భాగంగా పాల్గొంటున్నారు. అయితే పోలింగ్కు 1761 మంది పోలీసులతో పాటు 800 మంది కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహించారు. అండ్ తొలిసారి ఎన్నికల నిర్వహణలో భాగంగా డ్రోన్లను వినియోగిస్తున్నారు. 5 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఎక్కడైనా కనిపిస్తే ఆ డ్రోన్ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళడం, ఆ విజువల్స్ని క్యాప్చర్ చేస్తుంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. సో తొలిసారిగా ఈ డ్రోన్లను వినియోగించడం తెలుస్తుంది ఇవంతా కూడా. అయితే పోలింగ్ కేంద్రాల దగ్గర అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా 144 సెక్షన్ నడుస్తుంది. సో 144 సెక్షన్ నేపథ్యంలో 2 లేదా 3 అంతకంటే ఎక్కువ మందిని ఉండడానికి ఛాన్స్ లేదు. అంతకంటే ఎక్కువ మంది ఉంటే కూడా 144 సెక్షన్ అమలు అవుతుంది. కాబట్టి మరి అరెస్ట్ చేసేటువంటి సిబ్బంది ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఒక పెద్ద ఓటేసి వెంకటగిరికి వెంకటగిరి ఎట్లుంది, సమయం పడుతుందా, తొందరనే అయిపోతుంది? తొందరనే అయిపోయిందండి, లైన్ ఏమి లేదు, వెళ్ళగానే వేసి వచ్చేసి. ఎట్లున్నాయి లోపల ఏర్పాట్లు, ఎట్లున్నాయి? అంతా బాగుందండి, మంచిగా. మొన్నటిదాకా ఎలక్షన్ ప్రచారం ఎట్లా జరిగింది, ఏమనిపిస్తుంది? చాలా బాగా జరిగింది. అంటే లోపల ఏర్పాట్లు ఎట్లున్నాయి, రిసీవింగ్ కావచ్చు లేకపోతే చూసుకుంటున్నారండి, దగ్గర వెళ్ళి తీసుకెళ్ళి వేయించి పంపిస్తున్నారు. సో చాలా మంది ఓటర్లు అయితే వస్తున్నారు. ఒకసారి మనం 100 మీటర్స్ అవతల మనకు కొన్ని ఎవరైతే పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా కూర్చోబెట్టారు. ఆ ఏజెంట్లంతా వస్తున్నారు. ఏజెంట్ల దగ్గరికి వచ్చి ఎవరైతే ఓటుకు సంబంధించి వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్న తర్వాతనే వాళ్ళు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ బూత్లోకి ఓటు ఉందా లేదా, మరి లేదంటే వేరే బూత్లో ఓటు ఉందా, అసలు ఏంటిది అనేది ఒక ఐడెంటిఫై చేసుకున్న తర్వాతనే లోపలికి మనకు అనిపిస్తుంది. బట్ తొలిసారి భారీ నిఘా నడుమ ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయితే నడుస్తున్నట్టు తెలుస్తుంది. డ్రోన్ల ద్వారా మరి ఈ యొక్క నిఘాను పెట్టినట్టు తెలుస్తుంది. డ్రోన్లు పర్యవేక్షణలో డ్రోన్లు విజువల్స్ని సేకరిస్తూ ఉన్నాయి. దాదాపు 400కు పైగా పోలింగ్ బూతులు ఉన్నాయి. 400కు పైగా ఉన్నటువంటి పోలింగ్ బూత్లో కేంద్రం నుంచి వచ్చినటువంటి 800 మంది పోలీసులు బందోబస్తును జరుపుతూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్గా 5,000 మంది పోలీస్ సిబ్బంది అయితే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా అయితే పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఒకసారి మనం విజువల్స్ కనుక చూసుకున్నట్టయితే, సో వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అధికారులు తనిఖీ చేస్తున్నారు. పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి ఏజెంట్లందరూ కూర్చొని అసలు ఓటు హక్కు ఉందా లేదా, ఇక్కడ ఏ బూత్లో ఉందనేది కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏమేమి చెక్ చేస్తున్నారు ప్రధానంగా? మాట్లాడండి, ఏం చెక్ చేస్తున్నారు, మీ దగ్గర ఏమున్నాయి? ఇది ఓటర్ ఐడి ప్లస్ ఇంకోటి ఓటర్ సీరియల్ నెంబర్ చెక్ చేసి స్లిప్లో రాసి పంపిస్తున్నామండి. అంటే ఇక్కడ మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయా ముందే? ఇక్కడ ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఈ బూత్కి సంబంధించి ఈ బూత్కి సంబంధించినవి. ఇంకోటి ఆ ఓటర్ ఐడిలో కూడా దొరకకపోతే మేము ఫోన్లో చూసుకుంటాం, యాప్లో చూసి నంబర్ రాగానే రాసి పంపించేస్తాం, ఇంకా ఈజీ అయిపోతుంది. ఐడి ప్రూఫ్స్ ఏమైనా చూపిస్తున్నారా? ప్రధానంగా ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, ఇంకా మొత్తం కూడా ఏజెంట్సే ఒక్కొక్క బూత్కి ఇద్దరు అలా ఉన్నారు. సో ఇది మనం అయితే చూస్తూ ఉన్నాము. ఓటర్ ఐడితో పాటు ఆధార్ కార్డు కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలామంది ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు సో వాళ్ళ ఇక్కడే బూత్లో ఉందా లేదా, అసలు ఆ ఓటర్ ఐడికి సంబంధించినటువంటి ఆ చెకింగ్ చేసుకుంటున్నారు. చెక్ పాయింట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం అంతా కూడా విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర పూర్తి స్థాయి డేటా ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్ ఐడికి స్లిప్పులు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని వాళ్ళు ఏజెంట్లంతా కూడా వాటిని చెక్ చేసి అనంతరం లోపలికి వాళ్ళని పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో బూతు, సీరియల్ నెంబరు,
సో కొన్ని స్లిప్ను కూడా మెయింటైన్ చేయడం జరిగింది. ఒకసారి ఈ స్లిప్పులు ఏంది ఎవరికి ఇస్తారు? అన్న స్లిప్ ఓటర్ కన్నా ఓటర్ ఐడి ఓటర్ ఇక్కడ ఎంట్రీ చేసుకొని ఇస్తారా? అంటే ఏది చూసి ఇస్తారా? చెప్పండి, పర్లేదు చెప్పండి. ఇక్కడ సీరియల్ నెంబరు, పేరు, బూత్ నెంబరు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా డైరెక్ట్ లోపల ఉన్నట్టు వాళ్ళకి ఇబ్బంది కలగదు. ఇల్లు ఓటర్కి ఇబ్బంది కలగకుండా డైరెక్ట్ వాళ్ళ బూత్లో పోవడానికి క్లియర్గా రాశారు. ఆ విధంగా ఈజీ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్, ఓటర్కి ఇబ్బంది కలగకుండా ఈజీగా ప్రాసెస్ అవుతుంది వాళ్ళు పోవడానికి. మొత్తం ఎంతమంది ఉంటారు అంటే ఏజెంట్లు పార్టీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే ఇండివిజువల్ ఇదంతా కూడా? పార్టీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఆ పార్టీ అంటే ఒక్కో పార్టీ నుంచి ఎంతమంది ఒక బూత్లో? ఒక్కొక్క బూత్ లో నాలుగు కూర్చున్నారన్న. నలుగురు 227, 228, 229, 227 అట్లా ఎన్ని 5 బూత్లు ఉన్నాయి గుడ్ సిటిజన్ లో. 5 బూత్లు ఉన్నాయి. 5 బూత్ కి ఏజెంట్లు ఇక్కడ ఉన్నారు. బూత్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు మీ దగ్గర డేటా ఉందా? అట్లా 227 లో 1050 ఉన్నారు బూత్. ఒక్కో బూత్లో 1000 మంది. ఒక్కొక్క బూత్ లో కాదు, వేరే బూత్ లో వేరే ఉన్నాయి, అలా ఉంటాయి. సో ఇది మొత్తం మీద ఏజెంట్లంతా కూడా ఓటర్లకు ఇబ్బంది కలగకుండా వస్తున్నటువంటి ఓటర్లు ఏ బూత్లో ఉంది, ఏ సీరియల్ నెంబర్ అనేటువంటి దాన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చెక్ చేసుకోవడానికి పూర్తిగా ఇక్కడ ఏజెంట్లంతా కూడా కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోడ్డుకు ఇరువైపులో మనం చూసుకుంటే లెఫ్ట్ టు రైట్ బూత్కు పోతున్నటువంటి టైంలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ రెండు 2 సైడ్ కూడా ఒక్కో పార్టీకి సంబంధించినటువంటి బూత్లో ఏజెంట్లు నలుగురుగా కూర్చున్నట్టు తెలుస్తుంది. సో చాలా సింపుల్గానే ఓటు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి సాధారణ జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా బూత్లోకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం మనం ప్రస్తుతము. ఇదంతా కూడా వెంకటగిరికి సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో 100 మీటర్స్ లోపే ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారో వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు, మిగతా వారిని లోపలికి అలో చేయనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలామంది ఓటరు ఐడితో పాటు అంటే ఓటర్ స్లిప్తో పాటు ఓటర్ ఐడి కార్డుతో పాటు ఆధార్ కార్డుని కూడా తీసుకొని వాళ్ళు ఓటు వేయడానికి వస్తున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే భారీగానే పోలీసు బందోబస్తు కూడా కనిపిస్తుంది. డ్రోన్ల సహాయంతో కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమ్ముగూడిన వాళ్ళని డ్రోన్ల ద్వారా వాళ్ళ వీడియోస్ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఏదైనా అలజడి జరిగినా, ఏదైనా గొడవలకు దారి తీసినా కూడా ఈజీగా ఉండడానికి ఫస్ట్ టైము ఎన్నికల కమిషన్ రంగంలోకి డ్రోన్లను దించినట్టుగా తెలుస్తుంది. బట్ కొంత భద్రతా నడమనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి గొడవలకు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు దావనివ్వకుండా ఎన్నికలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కరుగా ఓటు హక్కును వినియోగించుకొని బూత్లో నుంచి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది ఓటు వేయడానికి లోపలికి వెళ్తున్నారు, కొంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఇదైతే ఈ పోలింగ్ బూత్లో ఇప్పటికే కొంతమంది పొలిటికల్ లీడర్లు సైతము తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చాలా వరకు వెంకటగిరికి సంబంధించినటువంటి ఈ యొక్క పోలింగ్ బూత్కి నవీన్ యాదవ్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ కనబడుతుంది. ఆయన ఓటు కూడా ఇక్కడనే వినియోగించుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సునీత మాగంటి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగతా పొలిటికల్ లీడర్లు, సినీ ప్రముఖులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరికొంతమంది ఓటు హక్కును వినియోగించుకొని లోపల నుంచి బయటకు వస్తున్నారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏర్పాట్లు ఎట్లున్నాయి, లోపల ఎంత టైం పడుతుంది ఓటు వేయడానికి, ఏంటనేటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.